రికార్డింగ్. గుడ్ ఈవినింగ్ ఆల్. నేను నరహరి చొక్కర, మీ పైథాన్ తెలుగు ట్రైనర్ని. మనం లాస్ట్ సెషన్లో డేటా కలెక్షన్కి సంబంధించి, అంటే జనరల్గా మనం ఒక డేటాబేస్లో డేటాను స్టోర్ చేయాలన్నా, ఆ స్టోర్ చేసిన డేటాను మనం యాక్సెస్ చేయాలన్నా, లేదు రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా ఎట్లా ఉంది అని తెలుసుకోవాలనుకున్నా, సో దానికి సంబంధించి మనకు పైథాన్కి వచ్చేప్పటికి వేరియస్ డేటా కలెక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేయబడ్డాయి. అందులో భాగంగా మనం చూసాము, అవి ఒకటి లిస్ట్ అని, రెండు టప్పల్, మూడు సెట్ అని, నాలుగు డిక్షనరీస్ అని చెప్పి. ఈ నాలుగింటి మధ్యన చిన్న చిన్న టెక్నికల్ డిఫరెన్సెస్ మినహాయిస్తే అన్నీ కూడా మనం ఒక డేటాబేస్లో లేదంటే ఒక లొకేషన్లో డేటాని స్టోర్ చేయడానికి, స్టోర్ చేసిన డేటాని యాక్సెస్ చేయడానికి మనకి ఇది ఉపయోగపడతాయి. అయితే ప్రీవియస్ సెషన్లో మనం లిస్ట్ ఇంట్రడక్షన్ చూడడం జరిగింది. అసలు లిస్ట్ అంటే ఏంటి, ఆ లిస్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసినటువంటి లిస్ట్లో డేటా ఎట్లాగ అసైన్ చేయాలి, అలాగే అందులో ఉన్నటువంటి వాల్యూస్, ఇండివిజువల్ ఎలిమెంట్స్ని ఏ విధంగా యాక్సెస్ చేయాలి, ఓకేనా. అట్లాగే సారీ, రేంజ్ ఆఫ్ వాల్యూస్, దాన్ని మనం డేటా స్లైసింగ్ అంటున్నాము. ఒక రికార్డ్ అనుకుంటే, మనం స్టోర్ అసైన్ చేసిన ఒక రికార్డ్ అనుకుంటే అందులో ఒక పార్ట్ని ఏ విధంగా యాక్సెస్ చేయాలి, అట్లాగే ఇండెక్సింగ్ కూడా, పాజిటివ్ ఇండెక్సింగ్ ఎట్లా చేసుకోవాలి, నెగిటివ్ ఇండెక్సింగ్ ఎట్లా చేసుకోవాలి కూడా మనం చూడడం జరిగింది. అండ్ మోరోవర్, ఒక లిస్ట్లో మనకు కావాల్సినటువంటి లిస్ట్ ఐటమ్, లేదంటే లిస్ట్ ఆబ్జెక్ట్, లేదంటే ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేయడానికి మెంబర్షిప్ ఆపరేటర్స్ లైక్ ఇన్ అని, నాట్ ఇన్ అని యూజ్ చేసి మనం చెక్ చేయడం కూడా జరిగింది. అయితే లిస్ట్ కోసం ఒక్కసారి మళ్ళీ మనం చూస్తే కనుక, లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ మనకు కావాల్సినటువంటి ఎలిమెంట్స్ని, డేటా ఎలిమెంట్స్ని స్టోర్ చేయడానికి ఉపయోగపడేదే లిస్ట్. సింప్లీ లిస్ట్కి మనం ఏమంటున్నామంటే ఎల్ ఈక్వల్స్ స్క్వేర్ బ్రాకెట్ పెట్టి విడిచిపెట్టేస్తే, నేను ఎల్ అనే దాన్ని లిస్ట్ కింద నేను తీసుకోబోతున్నాను. సో అది మనకు చెప్తుంది ద టైప్ ఆఫ్ ఎల్ ఈజ్ నథింగ్ బట్ అ లిస్ట్. అంటే టైప్ అనే ఒక కన్స్ట్రక్టర్ యూజ్ చేసి, ఫంక్షన్ యూజ్ చేసి మనం అది ఎట్లాంటి డేటా ఎలిమెంట్ అనేది మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ, టైప్ ఆఫ్ ఎల్ అని. ఒకవేళ ఎల్ అనే ఒక లిస్ట్లోకి కొన్ని వాల్యూస్ కనుక మీరు అసైన్ చేయాల్సి వస్తే, ఆ వాల్యూస్ ఏమైనా కావచ్చు. అవి లిస్ట్లో ఉన్నటువంటి వాల్యూస్ ఐదర్ మేబీ ఇంటీజర్, లేదు స్ట్రింగ్, లేదు ఫ్లోట్ దాన్ని డెసిమల్ అంటున్నాం, లేదు బులెన్, లేదు కాంప్లెక్స్. ఇట్లా మీరు ఏదైనా కానీ తీసుకోవచ్చు. సో ఇందులో మళ్ళీ మనం ఏమంటున్నామంటే, యాక్చువల్గా ఇది ఒక లిస్ట్ అయితే, దిస్ ఎంటైర్ ఐటమ్స్ ఆర్ నథింగ్ బట్ లిస్ట్ అయితే, ఓకేనా. ఒకసారి మనం చెక్ చేస్తే కనుక, వన్ మూమెంట్, ఇదంతా లిస్ట్ అయితే దీన్ని మనం ఒకసారి చెక్ చేస్తే కనుక, యాక్చువల్లీ దీన్ని మీరు ఎల్ అనే ఒక లిస్ట్లో స్టోర్ చేయడం జరిగింది, ఓకేనా. ఎల్ అనే ఒక లిస్ట్లో స్టోర్ చేయడం జరిగింది. ఇందులో ఒక్కొక్క ఐటెంని మనం మళ్ళీ పట్టుకోవడానికి దాని యొక్క ఇండెక్సెస్ అనేవి ఉంటాయని చెప్తున్నాం. లిస్ట్ ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది, -1తో ఎండ్ అవుతుంది. దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 3, దిస్ ఈజ్ 4. ఓకే. అయితే ఇందులో ఏ ఎలిమెంట్లో ఏ వాల్యూ స్టోర్ అయింది, లేదంటే అది ఏ డేటా టైప్ అయిందని మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎల్ ఆఫ్ జీరోలో ఏముంది అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ 10. అలానే ఎల్ ఆఫ్ వన్లో ఏముందంటే గో ఆన్లైన్. అంటే దీన్ని మనం ఇండెక్సింగ్ అని చెప్తున్నాం. ఇండెక్స్ ఎప్పుడు కూడా 0తో స్టార్ట్ అయ్యి n-1తో ఎండ్ అవుతుంది. అంటే ఎల్ అనేది 5 అనుకుంటే, దాని సైజ్ 5 అనుకుంటే మనం చూడొచ్చు కూడా, లెన్ ఆఫ్ ఎల్, లెంత్ ఆఫ్ ఎల్ ఈజ్ నథింగ్ బట్ 5.
సో సైజ్ 5 అనుకుంటే కనుక మనకి 0తో స్టార్ట్ అయింది, -1తో ఎండ్ అయింది, అంటే 4తో మనకి ఎండ్ అయింది అని అర్థం అక్కడ. ఇంకా కావాలి అనుకుంటే దాంట్లో ఉన్నటువంటి ఈచ్ ఎలిమెంట్ యొక్క టైప్ని కూడా మనం చూడగలుగుతున్నాం. టైప్ ఆఫ్ ఎల్ ఆఫ్ జీరో, టైప్ ఆఫ్ ఎల్ ఆఫ్ జీరో, ఎల్ ఆఫ్ వన్, అట్లా కావాలనుకుంటే మనం చూడగలుగుతాం. దట్ ఈజ్ ఇంట్, అంటే ఇది 10. అట్లానే టైప్ ఆఫ్ ఎల్ ఆఫ్ లైక్ 3, అది ఏంటంటే బులెన్, దట్స్ బూల్. అంటే దీనివల్ల మేము అర్థం చేసుకుంటున్నామంటే ఈ ఎల్ అనే ఒక లిస్ట్లో మనం వేరియస్ డేటా టైప్ ఎలిమెంట్స్ మనం తీసుకోవచ్చు. ఇంటీజర్, స్ట్రింగ్, డెసిమల్, దట్ ఈస్ అ ఫ్లోట్, బులియన్ అండ్ ఆఫ్ కోర్స్ కాంప్లెక్స్. మనం చూద్దాం. చివరి ఎలిమెంట్ యొక్క టైప్ ఎల్ ఆఫ్ 4 ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ కాంప్లెక్స్. ఓకే, అయితే మళ్ళీ ఒకసారి మనం గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాము. ఈ ఇండెక్సింగ్ అనేది అంటే ఇది ఎల్ అనేది లిస్ట్ అయితే అందులో ఉన్నటువంటి ప్రతి ఐటెంకి ఒక అడ్రస్, అఫ్ కోర్స్ వీటన్నిటికి కలిపి ఉన్నటువంటి కామన్ అడ్రస్ ఏది అంటే ఎల్. బట్ అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐటెంకి, ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఇండివిజువల్ ఐడెంటిఫికేషన్ ఉంది. దాన్ని నువ్వేమంటున్నావంటే ఇండెక్స్ వాల్యూ అని చెప్తున్నాము. ఇండెక్స్ అనేది మనకి 0తో స్టార్ట్ అయింది, -1తో ఎండ్ అయింది. అయితే ఈ ఇండెక్సింగ్ అనేది మనం రెండు వైపుల నుంచి కూడా చూడొచ్చు. లెఫ్ట్ టు రైట్ చూసేటప్పుడు అది 0తో స్టార్ట్ అయ్యి -nతో ఎండ్ అవుతుంది. అట్లా కాకుండా రైట్ టు లెఫ్ట్ మనం చూస్తే కనుక సో ఇది -1, -2, -3, -4 అండ్ ఆఫ్ కోర్స్ -5. ఓకేనా? ఇది ఎందుకు మళ్ళీ మళ్ళీ మనం డిస్కస్ చేస్తున్నామంటే ఇండెక్సింగ్ అనేది మీరు ఐదర్ ఇట్ మే బి ఇన్ అ పాజిటివ్ వే ఆర్ ఇన్ అ నెగిటివ్ వే. ఎట్లాగైనా నెగిటివ్ ఇండెక్స్తో కూడా మనం ఆ లిస్ట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మనం యాక్సెస్ చేయడం కానీ దానిపైన ఉన్నటువంటి ఆపరేషన్స్, ఇతరత్ర ఆపరేషన్స్ కానీ మనం పర్ఫామ్ చేయొచ్చు. రైటా? ఒకసారి మనం అనుకున్నాం కదా, ఇక్కడ ట్రూ అనేది అంటే బులియన్ వాల్యూ యొక్క ఇండెక్స్ వాల్యూ మీరు చూసారు, ఎల్ ఆఫ్ 3 ఈజ్ నథింగ్ బట్ ట్రూ. అదే నెగిటివ్ ఇండెక్సింగ్ కనుక టువర్డ్స్ రైట్ టు లెఫ్ట్ కనుక చూస్తే మనం చూద్దాం, ఎల్ ఆఫ్ నెగిటివ్ ఇండెక్సింగ్ ఎంత అంటే -2, దట్ ఈజ్ నథింగ్ బట్ ట్రూ. అంటే మీరు ఇలా చూస్తే ఇండెక్సింగ్ 3 అయింది, ఇలా చూస్తే ఇండెక్సింగ్ -2 అవుతుంది అన్నట్టు. ఇది మన ప్రీవియస్ సెషన్లో కాస్త డిస్కస్ కూడా చేయడం జరిగింది. అయితే లిస్ట్కి వచ్చేప్పటికి మనం అర్థం చేసుకుంది ఏంటంటే ఇది ఆర్డర్డ్. దట్ మీన్స్ ప్రతి ఐటెం కూడా ఒక ప్రాపర్ ఆర్డర్లో ఉంటుంది. అంటే 0 నుంచి మొదలుకొని ఎంత ఎండ్ అవుతుంది. కాబట్టి మనకు కావాల్సిన ఐటెం ఎక్కడుందో ఈజీగా మనం పట్టుకోవచ్చు. అలాగే మనకు కావాల్సినటువంటి లొకేషన్లో కొత్త ఐటమ్స్ని యాడ్ చేయడం కానివ్వండి, వాటిని రిమూవ్ చేయడం కానీ కూడా మనం చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇట్ ఈజ్ అ మ్యూటబుల్, దట్ మీన్స్ చేంజబుల్. దాంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. అవసరం లేని తీసేయడం, కొత్తగా పెట్టుకోవడం, వాటికి ఆర్డర్ చేంజ్ చేయడం అన్నీ కూడా మనం చేయగలుగుతాము. డూప్లికేట్ వాల్యూస్ని కూడా తీసుకుంటుంది. యాపిల్ అనేది ఉంది, సేమ్ యాపిల్ ఇక్కడ కూడా వచ్చింది. అయితే దీని ఇండెక్స్ 0 అవుతుంది, దీని ఇండెక్స్ ఆటోమేటిక్గా 3 అవుతుంది. కాబట్టి డూప్లికేట్ వాల్యూస్ని కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఒక లిస్ట్ యొక్క లెంగ్త్ని చూడడానికి మనకు ఉన్నటువంటి ఫంక్షన్ ఏదంటే లెన్ ఆఫ్ దట్ పర్టికులర్ లిస్ట్. ఇప్పుడే మనం చెక్ చేసాం కదా. ఒకసారి కనుక మనం ఏ ఈక్వల్స్ యాపిల్, బనానా, చెర్రీ ఇట్లా తీసుకుంటే ఏ ఈజ్ ఎ లిస్ట్, రైట్? సో ఇప్పుడు దాని యొక్క లెన్ ఆఫ్ ఏ మీన్స్ ఏ అనే లిస్ట్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ మనం స్టోర్ చేయగలిగామని చెప్పేదానికి లెన్ అనే ఫంక్షన్ అక్కడ మనకి యూజ్ అవుతుంది. రైటా? నెక్స్ట్ మనం చెప్పుకున్నాం కదా, ఎట్లాంటి డేటానైనా మీరు స్టోర్ చేసుకోవచ్చు. అన్ని స్ట్రింగ్ అయి ఉండొచ్చు, అన్ని ఇంటీజర్ అయి ఉండొచ్చు, అన్ని బులియన్ అయి ఉండొచ్చు,
లేదా స్ట్రింగ్, అన్ని కాంబినేషన్స్ లైక్ స్ట్రింగ్, ఇంటీజర్, బులియన్, ఇట్లా వేరు వేరు కాంబినేషన్స్లో కూడా డేటాను మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. రైట్. ఈ టైప్ అనే ఒక కన్స్ట్రక్టర్ యూజ్ చేసి, మెథడ్ యూజ్ చేసి లిస్ట్ యొక్క టైప్ని మనం చూడవచ్చు, లేదా లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్ యొక్క టైప్ని కూడా మనం చూడొచ్చు. రైట్. దెన్ వీ హ్యావ్ వన్ మోర్ కన్స్ట్రక్టర్ ఇస్ కాల్డ్ యాజ్ అ లిస్ట్. యాక్చువల్లీ ఈ లిస్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? రైట్. మనం ఒక లిస్ట్ని క్రియేట్ చేయడానికి ఇప్పటిదాకా మనం తీసుకున్నది ఏంటి? నేమ్ ఆఫ్ ద లిస్ట్ లైక్ బి ఈక్వల్స్ స్క్వేర్ బ్రాకెట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు బి అనేది ఒక లిస్ట్గా క్రియేట్ చేయబడింది. ఓకే. అట్లా కాకుండా లిస్ట్ అనే మెథడ్ ఉపయోగించి కూడా మనం ఒక లిస్ట్ని క్రియేట్ చేసి పెట్టవచ్చు. అయితే సాధారణంగా మనం అనుకుంటాం, సార్ ఆల్రెడీ స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చి మనం లిస్ట్ అసైన్ చేస్తున్నప్పుడు మన లిస్ట్ అనే కన్స్ట్రక్టర్ లేదా మెథడ్ యొక్క పర్పస్ ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే మనకి ఇతరత్ర డేటా టైప్ స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి కదా. టపుల్ అని, లేదనుకుంటే సెట్ అని, లేదనుకుంటే డిక్షనరీ, ఇట్లా వేరే టైప్స్ కూడా ఉన్నాయి కదా. సో ఒకవేళ కనుక మీరు వేరే డేటా టైప్ యొక్క వేరే డేటా స్ట్రక్చర్ని లిస్ట్ కింద కన్వర్ట్ చేయాల్సి వస్తే, ఉదాహరణకి ఇక్కడ నేను టీ అనే ఒక టపుల్ నేను తీసుకుంటున్నాను. ఇంకా దానికోసం మనం మాట్లాడాలి. బట్ టీని ఏమని చెప్తామంటే స్క్వేర్ బ్రాక్ పరాంతీస్లో చూపిస్తాం. ఇప్పుడు టైప్ ఆఫ్ దిస్ టీ యూ కెన్ సీ యాజ్ అ టపుల్. ఒకవేళ ఈ టీ అనే టపుల్లో మీరు ఏదైనా ఐటమ్స్ని కూడా పెట్టుకోవచ్చు కనుక 10, 20, 30 లైక్ దిస్. ఓకేనా? సో ఇప్పుడు దాకా మీకు టీ అనేది ఒక టపుల్గానే ఉంది. అయితే కొన్ని సందర్భాలలో ఆ టపుల్ని మీరు లిస్ట్ కింద మార్చే అవసరం రావచ్చు. ఇట్ మే బి. సో అట్లాంటప్పుడు ఈ లిస్ట్ కన్స్ట్రక్టర్ లేదంటే ఈ లిస్ట్ మెథడ్ని ఉపయోగించి మనం ఆ పని చేయొచ్చు. అంటే టైప్ కాస్టింగ్ లాగా. ఇదివరలో మనం డేటా టైప్స్ చూసాం కదా, వేరియబుల్స్ కాటికి ఒక డేటా టైప్లో ఉన్నటువంటి వేరియబుల్ని వేరే డేటా టైప్లోకి మార్చడానికి ఎట్లాగైతే టైప్ కాస్టింగ్ మెథడ్ యూజ్ చేసి మనం మార్చుకున్నామో, ఇక్కడ కూడా ఈ కన్స్ట్రక్టర్స్ లైక్ లిస్ట్ కానీ, టపుల్ కానీ, సెట్ కానీ, డిక్షనరీ కోసం ఈ కన్స్ట్రక్టర్స్ యూజ్ చేసి ఒక డేటా టైప్ నుంచి వేరే డేటా టైప్కి, ఒక డేటా స్ట్రక్చర్ నుంచి వేరే డేటా స్ట్రక్చర్స్కి మార్చుకోవడం. సో ఇప్పుడు నేను డి ఈక్వల్స్ లిస్ట్ ఆఫ్, ఇది లిస్ట్ అనేది కన్స్ట్రక్టర్, ఇందులో నేను టపుల్ని తీసుకుంటున్నాను, లిస్ట్ ఆఫ్ టీ. యాక్చువల్లీ డీలో ఏముంది అంటే ఇందాక మీకు టపుల్ టీలో ఉన్నటువంటి 10, 20, 30 అంతే కదా. టపుల్ టీలో ఉన్నటువంటి 10, 20, 30. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ టీ అనేది ఒక టపుల్ లాగా రిప్రజెంట్ చేయబడుతుంది విత్ పారాంథసిస్, వెరాజ్ డి అనేది ఒక లిస్ట్ లాగా రిప్రజెంట్ చేయబడుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్. ఇంకా కావాలి అనుకుంటే టైప్ ఆఫ్ డి ఈజ్ నథింగ్ బట్ లిస్ట్. యాక్చువల్లీ డీలోకి మీరు ఏం చేశారు? టపుల్ని తీసుకున్నారు కదా. లేదు ఇంకా మనకు కావాలి, సే ఇట్లా ట్రై చేద్దాం. లిస్ట్ ఆఫ్ ఇప్పటిదాకా టీ అనేది ఏంటి? ఇట్స్ అ టపుల్. బట్ ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాము, లిస్ట్ ఆఫ్ టీ ఏమైనా జరుగుతుందేమో. ఇప్పుడు టైప్ ఆఫ్ టీ ఒకసారి చూస్తే కనుక ఇట్ కన్వర్టెడ్, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ టపుల్, బట్ దాని యొక్క వాల్యూస్ని ఒక లిస్ట్ కింద క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఒక టైప్ నుంచి వేరే టైప్కి లైక్ లిస్ట్ నుంచి టపుల్కి, టపుల్ నుంచి లిస్ట్కి మార్చే క్రమంలో ఈ కన్స్ట్రక్టర్స్, లిస్ట్ కన్స్ట్రక్టర్ కానీ టపుల్ కన్స్ట్రక్టర్స్ కానీ యూజ్ అవుతాయి. ఓకేనా? అండ్ దెన్ వీ హ్యావ్ నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ కాల్డ్ యాక్సెసింగ్ ఆఫ్ దట్ ఐటమ్స్. అంటే ఒక లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్ని యాక్సెస్ చేయడానికి ఆల్రెడీ మనం చూడడం జరిగింది కదా. దాని యొక్క ఇండెక్స్ నెంబర్ను ఉపయోగించి మనం చేయడం జరుగుతుంది. ఇండెక్స్ 0తో స్టార్ట్ అయ్యి n-1తో ఎండ్ అవుతుంది. సో నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా మనం చేయడం జరిగింది. ఈ నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది రైట్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక -1తో స్టార్ట్ అయ్యి -nతో ఎండ్ అవుతుంది. పాజిటివ్ ఇండెక్సింగ్ 0తో స్టార్ట్ అయ్యి n-1తో ఎండ్ అవుతే, నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది -1తో స్టార్ట్ అయ్యి
-n. ఇక్కడ ఇందాక 5 అనుకున్నాం కదా లెంత్. సో -5తో అక్కడ అది ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అండ్ దెన్ రేంజ్ ఆఫ్ ఇండెక్సింగ్ ఇట్స్ నథింగ్ బట్ స్లైసింగ్, డేటా స్లైసింగ్ అని చెప్తాం. మనం ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాల్సి వస్తుంది అనే దానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కనుక నేను తీసుకుంటే సారీ, ఇక్కడ ఏని ఒక లిస్ట్గా నేను డిఫైన్ చేస్తున్నాను. అండ్ ఇన్ దిస్ ఐ హ్యావ్ అ డిఫరెంట్ లిస్ట్ ఎలిమెంట్స్ లైక్ యాపిల్, బనానా, సో ఆన్. ఇందులో మనం కావాల్సినటువంటి వాల్యూని యాక్సెస్ చేసే ప్రయత్నం చేద్దాము. అలాగే లెన్ ఆఫ్ ఏ ఈజ్ నథింగ్ బట్ 7. ఇక్కడ నేను చెప్తున్నాను ప్రింట్ ఏమని, రేంజ్ లైక్ ఏ ఆఫ్ 2 to 5, ఆర్ సింప్లీ వీ కెన్ ప్రింట్ లైక్ దిస్ ఆల్సో. అంటే మీరు ఆ ప్రింట్ అనే కన్స్ట్రక్టర్ మెథడ్ లేకుండా కూడా మనం ప్రింట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏమంటున్నాము 2 to 5 అంటే 2 అనేది ఏంటిది 0 1 2 ఇక్కడితో స్టార్ట్ అవుతుంది. 3 4 5 ఇక్కడితో ఎండ్ అవ్వాలి. కానీ మనకు తెలుసు కదా అప్పర్ బౌండ్ లేదంటే స్టాప్ వాల్యూ ఎప్పుడు కూడా -1 అంటే దానికంటే ముందు ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది. ఒకసారి మనం దీని అవుట్పుట్ కనుక చూస్తే మీకు చెర్రీ దిస్ ఈజ్ 2 3 అండ్ 4 కివి దాకా మనకు వస్తుంది అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ ఇంకొకటి కూడా ట్రై చేసాము. ఏంటది అంటే ఏ ఆఫ్ 4 అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకున్నాము, ఇది రేంజ్ రేంజ్ ఆపరేటర్ అంటున్నాము. రేంజ్కి లెఫ్ట్ సైడ్లో స్టార్ట్, రైట్ సైడ్లో స్టాప్. సో ఇక్కడ కూడా రేంజ్కి రైట్ సైడ్లో స్టాప్ అంటే 4తో ఎండ్ అవ్వాలంటే 3 అన్నట్టు. స్టార్ట్ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఇది ఆటోమేటిక్గా 0 నుంచి స్టార్ట్ చేస్తుంది. 0 1 2 3. ఓకే. అలానే ఏ ఆఫ్ 2 అంటే మనం స్టార్ట్ వాల్యూ ఇచ్చాము. స్టార్ట్ వాల్యూ ఎంత అంటే 2. స్టాప్ ఇవ్వలేదు కాబట్టి అది చివరి ఎలిమెంట్ వరకు కూడా తీసుకోవడం జరుగుతుంది. చివరి ఎలిమెంట్ ఏంటి అంటే మనకి మ్యాంగో. సో చివరి ఎలిమెంట్ వరకు కూడా అది తీసుకోవడం జరుగుతుంది. సో ఇది స్లైసింగ్ ఇచ్చేటప్పుడు స్టార్ట్ వాల్యూ స్టాప్ వాల్యూ -1తో ఇస్తున్నాము. ఇక్కడ ఇట్లా స్టార్ట్ వాల్యూ ఇవ్వకపోతే 0 నుంచి స్టార్ట్ చేసి -1తో ఎండ్ అవుతుంది. స్టార్ట్ వాల్యూ ఇచ్చి వదిలేస్తే స్టాప్ వాల్యూ చివరి ఎలిమెంట్ వరకు కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక రేంజ్ ఒకసారి చెక్ చేస్తే కనుక ప్రింట్ ఏ ఆఫ్, మనం ఇవ్వాలి కదా రేంజ్. ఆ రేంజ్ నేను ఏం చేస్తున్నాను కోలన్ 1. దట్ మీన్స్ అందులో ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా నేను పాజిటివ్ ఇండెక్సింగ్ ఇవ్వడం ద్వారా ప్రింట్ చేస్తున్నాను. అంటే ఇలా కూడా ఇస్తున్నాం కదా మనం ఏఎఫ్. సో దాంట్లో కోలన్ పాజిటివ్ ఇండెక్సింగ్, సారీ. ఓకేనా. అలాగే ఈసారి నెగిటివ్ ఇండెక్సింగ్ ఇచ్చి చూద్దాము. నెగిటివ్ ఇండెక్సింగ్ కనుక ఇస్తే వన్ మూమెంట్, ఇది పాజిటివ్ ఇండెక్సింగ్. ఇప్పుడు దీన్ని పాజిటివ్ ఇండెక్సింగ్ ఇవ్వడంతో ఏమవుతుందంటే లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ ఉన్నటువంటి అన్ని వాల్యూస్ని పాజిటివ్లో తీసుకుంది పాజిటివ్ ఇండెక్సింగ్. ఇదే నెగిటివ్ ఇండెక్సింగ్ ఇస్తే ఏమవుతుంది -1తో స్టార్ట్ అయ్యి చివరి దాకా తీసుకుంటుంది. అంటే రివర్స్లో ఇది -1 కదా, అది ఇక్కడ వస్తుంది -2 -3 -4 -5 -6 -7. ఎందుకు లెంత్ 7 కాబట్టి 0 ఇలాగైతే 0 to 6, ఇలాగైతే -1 to -7 ప్రింట్ అవడం జరుగుతుంది. ఇది మీ లిస్ట్లో ఉన్నటువంటి అన్ని ఐటమ్స్ని ప్రింట్ చేయాలనుకునేటప్పుడు పాజిటివ్ ఇండెక్సింగ్, రివర్స్లో ప్రింట్ చేయాలనుకునేటప్పుడు నెగిటివ్ ఇండెక్సింగ్.
సో అర్థమవుతుంది కదా. రైట్. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా మనం చెక్ చేయడం జరిగింది. ఓకేనా. అండ్ దెన్ ఒక వాల్యూ, మనకు కావాల్సిన వాల్యూ లిస్ట్లో ఉందా లేదా చెక్ చేసే క్రమంలో మనం మెంబర్షిప్ ఆపరేటర్స్ అనుకున్నాం కదా, ఇన్ కానీ నాట్ ఇన్ కానీ. సో క్లియర్గా మనం చెక్ చేయొచ్చు. ఇఫ్ కివి ఇన్ దట్ ఏ ఆర్ నాట్ ఉంటే ఏమవ్వాలి, ప్రింట్ ఎస్ కివి ఈజ్ దేర్, ఎల్స్ నో కివి ఈజ్ నాట్ దేర్. సో ఇప్పుడు వచ్చేప్పటికి కివి అందులో ఉంది కాబట్టి కివి ఈజ్ దేర్ అని వచ్చింది. ఒకవేళ అది కాకుండా సే ఇక్కడ చిన్న కోడ్ నేను చేంజ్ చేస్తున్నాను, ఇక్కడ కే క్యాపిటల్ ఇచ్చి చూద్దాము ఏమవుతుంది. సో కివి ఈజ్ నాట్ దేర్. ఎందుకు, మనం ఇచ్చే లిస్ట్ ఐటెంలో కివీలో ఉన్న కే స్మాల్ కేతో ఉంది, వెరాజ్ మనం చెక్ చేస్తున్నప్పుడు క్యాపిటల్ కేతో ఉన్నటువంటి కివిని చెక్ చేసే ప్రయత్నం చేశాం కాబట్టి ఇక్కడ ఇది ఎర్రర్ చూపించడం జరుగుతుంది. సో ఈ మెంబర్షిప్ ఆపరేట్స్ లైక్ ఇన్, నాట్ ఇన్ అనేది మనకి ఆ లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్లో మనకు కావాల్సిన ఐటమ్ ఉందా లేదా చెక్ చేసుకునే ఈ విధంగా కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. దెన్ మనం ఎందుకు ఇదివరకు అనుకున్నాం కదా, లిస్ట్ అనేది ఇట్ ఈస్ అ మ్యూటబుల్, మీన్స్ చేంజబుల్. మనకు కావాల్సిన విధంగా ఐటమ్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి చూద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ ఏ అనే లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్ ఏంటి అంటే యాపిల్ నుంచి మ్యాంగో దాకా. ఇప్పుడు మనం ఒక చిన్న చేంజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏంటది అంటే రైట్, ఏ ఈక్వల్స్, సారీ దట్ ఈస్ ఏ ఆఫ్ 1. యాక్చువల్గా ఏ ఆఫ్ 1 ఎంత ఏదంటే బనానా. ఏ ఆఫ్ 1 అది 0, ఇది 1 కాబట్టి ఏ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ బనానా. సో దీంట్లో మనం చిన్న వాల్యూ చేంజ్ చేసే ప్రయత్నం చేద్దాము. ఇన్ దిస్ ప్లేస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ అ పపాయ. ఓకే, ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు మీరు గమనించారు కదా, ఇందాక ఉన్నటువంటి బనానా ప్లేస్లో పపాయ అనేది వచ్చింది. దిస్ ఈస్ కాల్డ్ ఏజ్ రీప్లేసింగ్ ద వాల్యూస్. అంటే మనకి వేరియస్ మెథడ్స్ ఉన్నాయి లిస్ట్ ఐటమ్స్ చేంజ్ చేయడానికి, రీప్లేసింగ్ అని, ఇన్సర్టింగ్ అని, అపెండింగ్ అని, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చేసింది ఏంటి అంటే రీప్లేసింగ్ ద ఐటమ్, అంటే ఓల్డ్ ఐటమ్ని తీసేసేసి ఆ ప్లేస్లో న్యూ ఐటమ్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే అక్కడ విషయం మనం గమనించాలి, ఏ ఐటమ్ని అయితే మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారో దాని యొక్క ఇండెక్స్ నెంబర్ని ఇవ్వడం ద్వారా కొత్త ఐటమ్, న్యూ ఐటమ్ అక్కడ డైరెక్ట్గా అసైన్ చేయడం జరుగుతుంది. చేంజింగ్ ఆఫ్ ద వాల్యూస్. అయితే చేంజింగ్ ఆఫ్ వాల్యూస్ కూడా డిఫరెంట్ మెథడ్స్ మనకి ఉన్నాయి. ఏంటేంటి అది, 1 to 1, 1 to many, many to 1. సో 1 to 1, 1 to many, many to 1. ఇప్పుడు ఇందాక మనం ట్రై చేసింది 1 to 1, అంటే ఏ ఆఫ్ 1లో ఉన్నటువంటి బనానా బదులుగా పప్పాయ అని పెట్టుకోవడం జరిగింది. అంటే ఒక ఐటమ్ ప్లేస్లో వేరే ఒక ఐటమ్ని పెట్టడం జరుగుతుంది. అట్లా కాకుండా మెనీ టు 1, మెనీ టు 1 అంటే ఒక చూద్దాం. రైట్, ఇక్కడ మనం మెనీ టు మెనీ ఆర్ మెనీ టు 1, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ట్రై చేస్తే కనుక ఏ ఆఫ్ రేంజ్ ఏమంటున్నాము, 1 2 3. దట్ మీన్స్ 3 అంటే ఇక్కడ ఏంటి, -1 అండ్ 2 అవుతుంది. అంటే 0 1 0 1 2 అంటే వీటి ప్లేస్లో, అంటే ఇంకా చెప్పాలంటే వీటి ప్లేస్లో ఇది 1 ఇండెక్స్ ఏది అంటే పపాయ, 3 అంటే -1 2 వరకు వెళ్తుంది కాబట్టి సెకండ్ ఇండెక్స్ 2 ఇండెక్స్ ఏదంటే చెర్రీ. బదులుగా మనం ఏం చేస్తున్నాము, ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ లైక్ ఏబిసి XYZ. లెట్ us see. ఇప్పుడు మీరు గమనిస్తే కనుక
పపాయ ప్లేస్లో ఏబిసి, షెర్రీ ప్లేస్లో XYZ, మిగతా అన్ని కూడా కామన్ గానే, రిమైనింగ్ అన్ని కూడా సేమ్ ఉన్నాయి. అంటే ఇదేంటంటే మెనీ టు మెనీ. నెక్స్ట్ వన్ ఈజ్ అ మెనీ టు మెనీ. ఓకేనా? ఇందాక మనం చూసింది 1 to 1, ఒకదాని ప్లేస్లో బనానా ప్లేస్లో పపాయ పెట్టాం. ఇప్పుడు మెనీ టు మెనీ అంటే రెండు ప్లేసెస్ బదులుగా రెండు కొత్త ఐటమ్స్ని, పాత ఐటమ్స్ బదులు కొత్త ఐటమ్స్ పెట్టడం జరిగింది. అట్లా కాకుండా సారీ, ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు చూడండి. యాక్చువల్లీ ఎస్, ఏ అనే లిస్టులో ఏమేమి ఉన్నాయి? దిస్ ఇస్ 0, 1, 2, 3, 4, 5, 6, టోటల్గా 7 వాల్యూస్. కాబట్టి ఇక్కడ ఏ ఆఫ్ 1 to 2 అంటున్నాం. అంటే అర్థం ఏంటి? స్టార్ట్ వాల్యూ 1, స్టాప్ వాల్యూ 2 అంటున్నాం. బట్ 2 అంటే -1తో ఎండ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ స్టాప్ వాల్యూ కూడా ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే అర్థం ఏంటి? 1 to 1 ఇట్స్ నథింగ్ బట్ ఈ ఏబిసి ప్లేస్లో మనం ఏమి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామంటే, చూద్దాం. ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ మోర్ వాల్యూస్. గోవా, కామా వాటర్ మెలాన్, కామా లిచ్చి. ఇక్కడ మీరు ఒక్కసారి చెక్ చేస్తే, సారీ, రెండు ఐటమ్స్ కదా. ఓకే ఓకే, సారీ సరిపోయింది. లిచ్ ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చేపాటికి ఏలో ఏమేమి ఉంది అంటే సో మనం 1 to 2 అంటే దాని అర్థం ఏంటంటే ఇండెక్స్ 1 నుంచి ఇండెక్స్ 1కే మనం చేంజ్ చేస్తున్నాం. అంటే ఏబిసి బదులుగా మనం ఇప్పుడు ఏమి ఇచ్చున్నాము? రైట్, గోవా, వాటర్ మెలాన్, లిచీ. సో అక్కడ XYZ, ఆరెంజ్ అవన్నీ కూడా మీకు ఇక్కడ కంటిన్యూ అవుతున్నాయి. అంటే సింప్లీ మనం ఏం చేస్తున్నామంటే ఒక్క ఎలిమెంట్ ప్లేస్లో మూడు ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. దిస్ ఇస్ కాల్డ్ అ 1 to many. ఫస్ట్ 1 to 1 చూసాము, మెనీ టు మెనీ చూసాము. ఇప్పుడు 1 to many, ఒకదాని ప్లేస్లో మనం 3 ఐటమ్స్ని పెట్టే ప్రయత్నం ఇక్కడ చేయడం జరిగింది. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్, రైట్? ఓకే. అండ్ దెన్ ఇది ఇక్కడ చూద్దాం. యాక్చువల్లీ 1 to 3, దట్ మీన్స్ 2 ఎలిమెంట్స్ అక్కడ ఉన్నాయి కదా. అంటే 1 and 2 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ 1 and 2 ఎలిమెంట్స్ ఏంటి అంటే మనం చూద్దాం. దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2. ఏ ఆఫ్ 1, 2, 3, దట్ మీన్స్ 1 and 2 బదులుగా ఏం చెప్తున్నాం మనం? ఐ విల్ గివ్ సపోర్ట్. లెట్ us see now. Actually, oh sorry, దీని ఒక లిస్ట్ కింద మనం తీసుకోవాలి. ఎందుకంటే రేంజ్ ఆఫ్ వాల్యూస్ని కదా మనం తీసుకుంటున్నాము. సో దట్ వీ షుడ్ టేక్ యాజ్ అ లిస్ట్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ యాక్చువల్గా మనం ఈ రెండింటి ప్లేస్లో గోవా అండ్ వాటర్ మెలాన్, మరొకసారి నేను ఇది మీకు చూపిస్తాను. ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. 1 second, 1 moment. చిన్న కన్ఫ్యూజ్ అయింది ఇక్కడ. సో ప్రజెంట్ అయితే ఏలో ఉన్నది యాపిల్, బనానా, సో ఆన్. లెర్న్ ఆఫ్ ఏ ఇట్స్ టోటలీ 7 ఎలిమెంట్స్. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేసాము? రైట్, ఇక్కడ నేను ఏం చెప్పే ప్రయత్నం చేశానంటే యాక్చువల్లీ ఇది 0, 1, 2, 3, 4, 5 and 6, టోటల్ 7 ఎలిమెంట్స్ మనకి ఉన్నాయి. సో నేనేం చెప్తున్నాను? 1 to 3, దట్ మీన్స్ -1తో ఎండ్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ 0, 1, 2.
వీటి ప్లేస్లో నేను ఏం చెప్తున్నానంటే ఒకే ఒక ఎలిమెంట్ పెట్టే ప్రయత్నం చేశాను. ఇక్కడ మీరు చూస్తే కనుక యాక్చువల్లీ సపోర్ట్ అనేది ఏ ప్లేస్లో వచ్చింది, బనానా చెర్రీ ప్లేస్లో వచ్చింది. దీన్ని మనం ఏమంటున్నామంటే మెనీ టు వన్. ఐ హోప్ యూ క్లియర్ దిస్ రైట్. ఫస్ట్ ఏం చేస్తాం, 1 to 1, మెనీ టు మెనీ, 1 to మెనీ, అట్లానే మెనీ టు 1. అంటే ఈ విధంగా అంటే మనకి ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుందంటే పైథాన్లో మీకు ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో మీకు ఏ ఐటమ్ని ఎట్లా కావాలంటే ఎట్లా మాడిఫై చేసుకోవచ్చు. అది యాజ్ ఎ స్లైస్ అంటే ఒక పార్ట్ కావాలన్నా, ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ కావాలన్నా మనం ఎలా కావాలంటే అలాగ అక్కడ దాన్ని చేంజెస్ అది చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దాకా మనం ట్రై చేస్తుంది ఏంటంటే రీప్లేసింగ్. మనం చెప్పుకున్నాం కదా వేరియస్ మెథడ్స్లో డేటా ఎలిమెంట్స్ మనం మాడిఫై చేసుకోవచ్చు. రీప్లేసింగ్, నెక్స్ట్ ఇన్సర్టింగ్, నెక్స్ట్ అపెండ్, ఇంకా ఉంది ఎక్స్టెండ్ కూడా చేసి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు దాకా మనం రీప్లేస్ చేసాం అంటే పాత డేటా తీసేసి కొత్త డేటా పెట్టే ప్రయత్నం చేసాం. నెక్స్ట్ ఇంకొక మెథడ్ వచ్చేసేసి ఇన్సర్ట్. ఈ ఇన్సర్ట్ మెథడ్ ఆ నేమ్లో ఉన్నట్టుగానే మనకు కావాల్సిన ఐటెంని కావాల్సినటువంటి లొకేషన్లో ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏలో ఏముందో ట్రై చేద్దాం. ఏలో ఏముంది, యాపిల్, సపోటా, స్వాన్. ఇక్కడ ఏ డాట్ ఇన్సర్ట్ ఇది ఒక మెథడ్ ఆర్ ఎల్స్ ఫంక్షన్. ఇన్సర్ట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, దీని సింటాక్స్ కూడా మీరు క్లియర్గా యాక్చువల్లీ మనం అది స్టార్ట్ చేసేటప్పుడే సింటాక్స్ క్లియర్గా చెప్తుంది. ఏంటో సింటాక్స్, ఇండెక్స్ అంటే ఏ లొకేషన్లో దాన్ని మీరు ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇఫ్ ఇక్కడ ఇచ్చిన ప్రకారంగా 2 అని ఇచ్చాము, కామా ఆబ్జెక్ట్ దేన్ని మీరు ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ సే లిచి, ఓకేనా. సో ఇప్పుడు గమనిస్తే కనుక దీనికంటే ముందు ఒక్కసారి మనం చూద్దాం. దీనికంటే ముందు ఏ ఆఫ్ 2లో ఏముంది, ఆరెంజ్, ఆ తర్వాత కివి అవి ఉన్నాయి. ఇప్పుడు ఏ ఆఫ్ ఆ 2 అనే ప్లేస్లో ఇండెక్స్ సెకండ్ ఇండెక్స్ అది రెండో ఇండెక్స్ దగ్గర మనం లిచ్చిని ఇన్సర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు ఏని గనుక మీరు ప్రింట్ చేస్తే ఇక్కడ గమనించుంటారు క్లియర్గా. ఒక్క నిమిషం. క్లియర్గా మనం ఏం గమనించాము, ఇక్కడ యాపిల్, సపోటా, ఆరెంజ్. సపోటా తర్వాత ఏదైతే సెకండ్ ఇండెక్స్లో ఉన్నటువంటి దాని ప్లేస్ లిచి వచ్చి ఇదంతా కూడా మీకు ఇక్కడి నుంచి ఆరెంజ్ దగ్గర నుంచి మ్యాంగో వరకు కూడా అది మీకు రైట్ వైపుకి అది మూవ్ అయింది అన్నట్టు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, సపోటాకి ఆరెంజ్కి మధ్యలో లిచీని మనం ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో ఇందాక చేసింది రిప్లేస్ అండి. రిప్లేస్ అంటే అక్కడ ఏమవుతుంది, పాత డేటా ప్లేస్లో కొత్త డేటా పెట్టుకున్నాము. ఓకే, బట్ ఇక్కడ ఏం చేస్తున్నాము, ఆల్రెడీ ఉన్నటువంటి ఏదైతే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయో దాంట్లోకి తీసుకొచ్చి మనం ఇన్సర్ట్ చేస్తున్నాము. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇన్సర్ట్ చేస్తున్నాం. అంటే ఇది లిస్ట్ అయితే గనక, కొన్ని లిస్ట్ ఐటమ్స్ అయితే గనక, ఓకే. సో ఈ ఇన్సర్ట్ అనే మెథడ్ ద్వారా మనకు కావాల్సిన లొకేషన్లో ఒక ఐటెంని పెట్టుకోవడం ద్వారా ఐటమ్ ఇక్కడ ఇన్సర్ట్ అయితే ఇక్కడి నుంచి అంతా కూడా మనకి టువర్డ్స్ రైట్ అది మూవ్ అవుతుంది అన్నట్టు. అయితే ఇక్కడ మనకు ఒక సాధారణంగా వచ్చే డౌట్ ఏంటి అంటే, సార్ మనం ఇన్సర్ట్ ద్వారా ఎన్ని ఐటమ్స్ ఇన్సర్ట్ చేయొచ్చు. యాక్చువల్గా సెకండ్ ఇండెక్స్ 2లో మనం ఒక ఐటెంని ఇన్సర్ట్ చేస్తాం. ఈసారి కాస్త మార్చి చూద్దాం. ఏ డాట్ ఇన్సర్ట్ ఇండెక్స్ 3లో ఏముంది, 0 1 2 3 అంటే ఆరెంజే ఉంది. దిస్ టైమ్ ఐ విల్ గివ్ 4. సో 0 1 2 3 4 ఐస్ కివి ప్లేస్లో నేను రెండు ఐటమ్స్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఇలా తీసుకుందాం. సే ఏబిసి, సే XYZ. లెట్స్ వాట్ హ్యాపెన్స్. ఇక్కడ మనకు ఒక ఎర్రర్ వస్తుంది. ఏంటి ఎర్రర్, యాక్చువల్గా ఇన్సర్ట్ యొక్క సింటాక్స్ ఇందాక మనం చూసాం. ఏంటో సింటాక్స్ అంటే ఏ డాట్ ఇన్సర్ట్ అని చెప్పనగానే మీకు ఏమడుగుతుంది, రెండు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఒకటి ఇండెక్స్, రెండు ఆబ్జెక్ట్ అంటే సింగిల్ ఆబ్జెక్ట్. మనం ఇక్కడ మూడు ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాం. ఏంటంటే అది ఒకటి ఇండెక్స్, ఈ రెండు వాల్యూస్, టోటల్ 3 ఆర్గ్యుమెంట్స్.
అయితే మీరు అనొచ్చు, సార్ ఇప్పుడు దాన్ని వేరువేరుగా కాకుండా ఒక లిస్ట్ మాదిరి ఇచ్చి ట్రై చేద్దాం, లైక్ దిస్. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. ఏలో ఏముంది అంటే, మీరు గమనించారు ఇది ఒక సింగిల్ ఆబ్జెక్ట్ కిందనే తీసుకోబడింది. మీ దృష్టిలో ఇవి రెండు ఐటమ్స్ కావచ్చు కాక, ఇది ఒకటి ఇది ఒకటి అవ్వచ్చు కాక. సో టోటల్గా లెంత్ ఆఫ్ ఏ ఒకసారి చూద్దాం. 8 ఎలాగా? 1 2 3 4 5 6 7 8. పోనీ ఇది ఇండెక్సింగ్ చూద్దాం. 0 1 2 3 కదా. A3 ఏంటి? ఆరెంజ్. A4 ఏంటి అంటే ఎంటైర్ లిస్ట్, ఏబిసి ఎక్స్వైజెడ్ అని ఒక లిస్ట్ ఒక ఆబ్జెక్ట్ కింద ఇక్కడ ఇన్సర్ట్ అయ్యింది. అంటే దీనివల్ల మనకి ఇంకొక విషయం కూడా అర్థం అవుతుంది ఏంటంటే, నెస్టెడ్ లిస్ట్స్ ఇది సపోర్ట్ చేస్తుంది. అంటే ఒక లిస్ట్ లోపల వేరే ఒక లిస్ట్ మనం పెట్టుకోవచ్చు గాక. అయితే మీరు అనొచ్చు, సార్ దీని ఇండెక్స్ ఎంత? అఫ్ కోర్స్ 4. అంటే ఈ మొత్తం ఉన్నటువంటి లిస్ట్లో దీని ఇండెక్స్ ఎంత? 4. బట్ అందులో వీటి ఇండెక్సెస్ ఉంటాయి కదా. ఎస్, డెఫినెట్గా ఉంటాయి. ఇది 0, ఇది 1. కావాలంటే ఒకసారి చూద్దాం. ఇందాక A4కి మనకు వచ్చింది ఏంటంటే, సారీ, దాంట్లో 0లో ఏముంది అంటే ఏబిసి. A4లో 1లో ఏముంది అంటే XYZ. దిస్ ఇస్ కాల్డ్ అ నెస్టెడ్ లిస్ట్. అంటే లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ మనం పెట్టుకోవచ్చు. అదే దీంట్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ. అంటే ఇవన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాయంటే, వి విల్ హ్యావ్ అ మోర్ డేటా. ఇట్స్ కాల్డ్ అ సబ్ లిస్ట్. ఓకే కదా? ఐ థింక్ ఇట్ ఇస్ క్లియర్, రైట్? ఓకే. నెక్స్ట్ అపెండ్. మళ్ళీ ఒకసారి చూద్దాం. మనం రిప్లేస్ చేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఏ విధంగా మనం డేటా వాల్యూస్ మారుస్తున్నాము 1 by 1 చెక్ చేస్తే, రిప్లేస్ చేసాము. ఈ రిప్లేస్మెంట్లో పాత డేటా ప్లేస్లో కొత్త డేటా పెట్టుకునే దానికి ప్రయత్నం చేసాం. దీంట్లో మనం చూసాము 1 to 1, మెనీ టు మెనీ, 1 to మెనీ, మెనీ టు 1. అట్లాగే సెకండ్ వన్ ఏం చేస్తున్నాము? ఇన్సర్ట్ చేసాం. ఈ ఇన్సర్ట్ మెథడ్ ద్వారా ఏంటంటే, మనకు కావాల్సిన లొకేషన్లో మనకు కావాల్సిన ఐటెంని ఇన్సర్ట్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ థర్డ్ మెథడ్ ఏంటి అంటే అపెండ్. థర్డ్ మెథడ్ ఈజ్ అపెండ్, ఆ తర్వాత ఎక్స్టెండ్. బట్ ఈ అపెండ్ అండ్ ఎక్స్టెండ్ మనం నెక్స్ట్ సెషన్లో చూసే ప్రయత్నం చేద్దాం. సో ఈవేళ మనం చూసింది ఏంటి అంటే, మనకి పైథాన్లో ఉన్నటువంటి వేరియస్ డేటా స్ట్రక్చర్స్, వీటినే డేటా కలెక్షన్స్ అని కూడా అంటున్నాము. ఏంటంటే లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ. ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే, మనం డేటా బేసెస్ మెయింటైన్ చేసేటప్పుడు, ఒక లొకేషన్లో ఎక్కువ డేటాను స్టోర్ చేయాల్సి వచ్చేటప్పుడు, ఏ డేటా ఎట్లా స్టోర్ అవుతుంది, ఎక్కడ స్టోర్ అవుతుంది అని తెలుసుకునే దానికి డేటా స్ట్రక్చర్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. ఆ డేటా స్ట్రక్చర్సే ఈ 4 కూడా. అయితే దీన్ని ఉపయోగించి మీరు డేటాని మీకు కావలసిన విధంగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా మనకు ఉన్నాయి. అంటే డూప్లికేట్ వాల్యూస్ లేకుండా కూడా మనం సెట్ను ఉపయోగించి చేయొచ్చు కాక. అంటే మీకు కావాల్సిన డేటాని మనకు కావాల్సిన విధంగా వాటిని మనం అక్కడ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. స్టోర్ అయిన తర్వాత కూడా డేటాని మనం రీడ్ చేయడం కానివ్వండి, మాడిఫై చేయడం కానివ్వండి, ఇతరత్రవన్నీ కూడా మనం చేయొచ్చు గాక. అందులో డేటాని యాక్సెస్ చేయడానికి వాటి యొక్క లిస్ట్ ఇండెక్స్ మనకు ఉపయోగపడుతుంది. అది జనరల్గా పాజిటివ్ ఇండెక్సింగ్ అంటే లెఫ్ట్ టు రైట్ అయితే 0తో స్టార్ట్ అయ్యి -1తో ఎండ్ అవుతుంది. అట్లాగే నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే రైట్ టు లెఫ్ట్ -1తో స్టార్ట్ అయ్యి -nతో ఎండ్ అవుతుంది. అట్లానే డేటా స్లైసింగ్ కూడా మనం చేయొచ్చు. స్లైసింగ్ అంటే ఏం లేదు, మనకున్నటువంటి మొత్తం లిస్ట్లో మనకు కావాల్సిన కొంత పార్ట్, ఓ 2 3 4 ఐటమ్స్ని యాక్సెస్ చేయడం అట్లా కూడా మనం స్లైసింగ్ చేసాం. అది పాజిటివ్ ఇండెక్స్ని కూడా చేయొచ్చు, నెగిటివ్ ఇండెక్సింగ్లో కూడా మనం చేయడం జరుగుతుంది. అట్లాగే మనం అనుకున్నాం కదా, దీంట్లో మనం వాల్యూస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ చేంజబుల్, మ్యూటబుల్ లిస్ట్ ఈజ్. సో కాబట్టి మీకు కావాల్సిన ఐటమ్ని రిప్లేస్ చేయడానికి రిప్లేస్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. అంటే మెథడ్ ఇస్ నథింగ్, డైరెక్ట్ మనం ఇవ్వడం ఇండెక్స్ వాల్యూ ఇచ్చేసి
రీప్లేస్ చేసాము. అలానే ఇన్సర్ట్ ఫంక్షన్ యూజ్ చేసి మనకు కావాల్సిన లొకేషన్లో కావాల్సిన ఐటమ్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. అట్లాగే అపెండ్, అలాగే ఎక్స్టెండ్. అపెండ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం ఇచ్చే ఐటమ్ అది ఎండ్ ఆఫ్ ద లిస్ట్, చివర ఐటమ్ పక్కన కొత్తగా అది వచ్చి యాడ్ అవుతుంది. అలాగే ఎక్స్టెండ్ అనేది ఏమంటే ఒక లిస్ట్తో ఇంకొక లిస్ట్ని జతపరిచేదానికి, అంటే ఒక లిస్ట్లో ఇంకొక లిస్ట్, మొత్తం లిస్ట్ అంతటిని కూడా యాడ్ చేసేదానికి మనకి ఈ ఎక్స్టెండ్ అనేది ఉపయోగపడుతుంది. వీటి కోసం క్లియర్గా మనం నెక్స్ట్ సెషన్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో సారీ, ఇవాళకి ఇక్కడితో మనం కంక్లూడ్ చేయడం జరుగుతుంది. రైట్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.